వార్తల వివరాలు చూస్తే సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడింగ్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని సింగపూర్ మానవ వనరుల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లాంగ్కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని తెలిపారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ సీఎంను కోరారు. సింగపూర్ను చూసే హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని సీఎం మంత్రికి వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమన్నారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలియజేశారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. గతంలో హైదరాబాద్ వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని సింగపూర్ మంత్రి వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తెలిపారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ మంత్రి సీఎం చంద్రబాబుకి స్పష్టం చేశారు. సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాల కంటే అభివృద్ధి ప్రాధాన్యంపై ఆ దేశం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ పర్యటన సద్వినియోగం చేసుకుంటామన్నారు. చంద్రబాబుతో కలిసి మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్ సింగపూర్ పర్యటనలో పాల్గొన్నారు. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోడీ అభినందించడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడ కార్పొరేషన్లో రోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోదీ అభినందించడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నిన్నటి మన్ కీ బాత్లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసించినట్లు తెలిపారు. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కించుకుందన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని, అమృత్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి నా అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ऐसे ही कराड़ में, विजयवाड़ा में वाटर मैनेजमेंट के कई नए उदाहरण बने हैं. अहमदाबाद में रिवर फ्रंट पर सफाई ने भी सबका ध्यान खींचा है. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ తెలిపారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి రోజున ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహామండపం 6వ అంతస్తులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు,
విలేకరుల సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో సీననాయక్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మాండంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు సాయంత్రం నగరోత్సవాలు ఉంటాయన్నారు. మూలా నక్షత్రం సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం వచ్చిందని, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని రేపు నిర్వహిస్తామని, సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా ఉత్సవాలు 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. అందరి సమన్వయంతో దసరా ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు, అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు, 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం, అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ, ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీధ శుద్ధ పాడ్యమి 22/9/2025 సోమవారం ఆశ్వీధ శుద్ధ పాడ్యమి. ఆ రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారము. 23/9/2025 మంగళవారము ఆశ్వీధ శుద్ధ విధియ గాయత్రీదేవి అలంకారము. 24/9/2025 ఆశ్వీధ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము. 25/9/2025 గురువారము ఆశ్వీధ శుద్ధ చవితి కాత్యాయనీదేవి అలంకారము. 26/9/2025 శుక్రవారము ఆశ్వీధ శుద్ధ చదివితి. ఆ రోజు వృద్ధి అయింది తిథి. ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకారము. మరి 27/9/2025 శనివారము ఆశ్వీధ శుద్ధ పంచమి లలితా పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము. మరి 28/9/2025 ఆశ్వీధ శుద్ధ షష్ఠి ఆదివారము మహాచండీదేవి అలంకారము. మరి 29/9/2025 సోమవారము ఆశ్వీధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రము అమ్మవారికి సరస్వతీదేవి అలంకారము. 30/9/2025 మంగళవారము ఆశ్వీధ శుద్ధ పాడ్యమి దుర్గాష్టమి అయింది, దుర్గాదేవి అలంకారము. మరి 1/10/2025 బుధవారము ఆశ్వీధ శుద్ధ నవమి మహర్నవమి పర్వదినము మహిషాసురమర్దిని దేవి అలంకారము. మరి అట్లాగే 2/10/2025 గురువారము ఆశ్వీధ శుద్ధ దశమి విజయదశమి రాజరాజేశ్వరీ దేవి అలంకారముగా ఈ 11 రోజులు 11 దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చక స్వాములు బృందంచే. మరి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ, మరి వేద సభ, మరి రోజు కూడాను సాయంత్రం పూట 4 గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారికి కొండ మీద నుంచి ఘాట్ రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఏపీ హైకోర్టులో ఆయన 4వ స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు పదవీ కాలంలో కొనసాగనున్నారు. Uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the law. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సుబ్బారావు కాలనీ 2వ రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరుగుతోంది. సరే, అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న సింగపూర్లో ఆయన వెళ్తే అక్కడ పలికిన స్వాగతం కానివ్వండి, అక్కడున్న అనేకమైన సంస్థలు వచ్చి ఆయన కలవటం కానివ్వండి, ఆ సంస్థలు గత ప్రభుత్వం వాళ్ళని అవమానపరిచిన దానికి వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రాలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళందరూ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి, మన పిల్లల యువతే మనకు స్థిరాస్తి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఈ జిల్లాకు కూడా ఎక్కడ యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ముందుకు వెళ్తారో అదే ఒక స్థిరాస్తి. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆ గణనాల్లో, ఆ లెక్కల్లో ఈ పిల్లలు ఉపాధి పొందితే ఆ యొక్క రాష్ట్ర వృద్ధి రేటు కూడా పెరుగుద్ది. మరి అదేవిధంగా పిల్లల్ని మనం ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు చెడు అలవాట్లకి బానిసలై సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుద్ది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది అదే. యువత నిర్వీర్యమైపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇవాళ ఉపాధి కోసం గంజాయి అమ్ముకునే పరిస్థితిని యువతను తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితి నుంచి చక్కదిద్దడానికి అనేకమైన కార్యక్రమాల్లో ముందుకు వెళ్తా ఉన్నాం. అదే ఈ రోడ్ల నిర్మాణమే కాదు, అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరం ఒక ఉన్నత నగరం తీర్చడానికి మేము, మా కార్పొరేటర్లు అందరూ కూడా పబ్లిక్ సహకారంతో ముందుకు వెళ్తాం. డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి కూడా ఎక్కడా లోటుపాట్లు రాకుండా కూడా ముందుండి పనిచేస్తున్నాం. అందులో భాగంగానే విజయవాడ 4వ డివిజన్లో 70% వరకు కూడా సిమెంట్ రోడ్లని వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున సుబ్బారావు కాలనీ, సుబ్బారావు న్యూ కాలనీలో 26 లక్షల రూపాయలతో రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 న్యూ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మిగిలిన కాలనీల్లో కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి చర్యలు తీసుకుంటూ ఉంటాము. ఎటువంటి కార్పొరేషన్ తరఫున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా కూడా ముందుండి మేము పనిచేస్తాం. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని సూచించారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదన్నారు.
అన్నారు. ప్రతి ఊరిలో ప్రభుత్వాలు, బడి, దేవస్థానాలు, గుడి నిర్మించాలన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపచేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంటు నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం నియంత్రించజాలదని స్పష్టం చేశారు. రాజ్యాంగమే సుప్రీం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏ ఒక్కరూ రాజ్యాంగానికి అతిథులు కారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో జవాబుదారీతనం అనే అంశంపై ఉపన్యాసం ఏర్పాటు చేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన అనేది చాలా ప్రధానమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ 3 ఏళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. మన దేశంలో పార్లమెంటుకు విశేషాధికారాలున్నాయన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ చాలా జవాబుదారీతనంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదన్నారు. గడిచిన 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో శాసన సభాపతుల వ్యవహార శైలిని తాను పరిశీలిస్తున్నానని తెలియజేశారు. ఏ స్పీకర్లు సభ్యుల అనర్హతపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను న్యాయ వ్యవస్థ కాపాడాల్సి ఉందన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందన్నారు. ఉన్నత శ్రేణి వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు వినియోగించుకుని మంచి వ్యక్తులను ఓటు వేసి ఎన్నుకోవాలన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ డివి సీతారామమూర్తి మాట్లాడుతూ నేరపూరిత రాజకీయాలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల్లో 45% క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలియజేశారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడకు ఈ ధోరణి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ అవినీతిలో నిర్మూలనలో నాయకుల కంటే అధికార వ్యవస్థకు గురుతర బాధ్యత ఉందన్నారు. ఉద్యోగులు అధికారుల ప్రాపకం కోసం పనిచేయడంతో వారిలో నైతిక ధైర్యం దెబ్బతింటుందన్నారు. ఉద్యోగులు క్రియాత్మకంగా, గుణాత్మకంగా ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగ సంఘాలు వారి ప్రయోజనాల కోసం తప్ప బాధ్యతలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. డాక్టర్ ఎంసీ దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Having the wherewithal to govern this country, all this is done by the administration. It is the administration that is answerable. Whenever some decision is challenged in court, it is the administration that answers. So administration is a very, very important branch in governance of this country. So when it comes to answerability, I think all the 4 branches are answerable to the public. Now let me talk about the parliament as well as the executive together. I'm not going to touch upon the principles because Sitaram has already told you about what accountability insofar as parliament is concerned and executive are concerned. To my mind, in this country, parliament and executive are almost the same because it is the majority which forms the government, and you have the government which is represented by the majority of parliamentarians in the parliament.
So, though the executive carries out whatever the parliament decides by way of laws, and the executive is answerable to the parliament for its daily affairs, but we will treat both of them together. I'll tell you some interesting information about highest people in the government, whether they're answerable or not. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగునాట యాస్పిరిన్ నుంచి రాకెట్ ఇంధనాన్ని తయారు చేసే పరిశ్రమల వరకు ఎన్నింటినో స్థాపించి వేలాది మంది యువతకు ఉపాధి చూపిన దార్శనికుడని కొనియాడారు. దాత ప్రజాసేవకుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఆదర్శ జీవితాన్ని మనమందరం స్మరించుకుందామని సూచించారు. ప్రముఖ నెట్వర్క్ అయినటువంటి WS ఆడియాలజీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత విశ్వసనీయ బ్రాండ్ రెక్స్టన్తో కలిసి విజయవాడ ఏలూరు రోడ్లో విజయ టాకీస్ దగ్గర అధునాతన హియరింగ్ సెంటర్ హియర్ జోన్ను ప్రారంభించారు. హియర్ జోన్లో తాము కేవలం ఒక క్లినిక్గా మాత్రమే కాకుండా విభిన్న సేవలతో ముందుకు వెళ్తామని హియర్ జోన్ ఎండీ గణేష్ పేర్కొన్నారు. ఈ రెక్స్టన్ స్టోర్ ప్రారంభంతో వినికిడి పరికరాల గురించిన అంచనాలను తిరిగి రూపొందించేలా విజయవాడ ప్రజలు చర్య తీసుకునేలా కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హియరింగ్ క్లినిక్లకు సంబంధించి ప్రముఖ నెట్వర్క్ అయినటువంటి WS ఆడియాలజీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత విశ్వసనీయ బ్రాండ్ రెక్స్టన్తో కలిసి విజయవాడ ఏలూరు రోడ్లో విజయ టాకీస్ దగ్గర అధునాతన హియరింగ్ సెంటర్ హియర్ జోన్ను ప్రారంభించారు. ఈ ఆధునిక హియరింగ్ ఎయిడ్ సెంటర్ యూనిట్ సౌకర్యం ఆడియోమెట్రీ, టింపానోమెట్రీ, హియరింగ్ ఎయిడ్ ట్రయల్తో పాటు ఫిట్టింగ్, ప్రోగ్రామింగ్, సర్వీసింగ్ వంటి ప్రత్యేక సేవలను అందిస్తోంది. వీటిని వివిధ రకాల ఉపకరణాలతో పాటు సమగ్రమైన ఆడియోలాజికల్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హియర్ జోన్ ఎండీ గణేష్ మాట్లాడుతూ హియర్ జోన్లో తాము కేవలం ఒక క్లినిక్గా మాత్రమే కాకుండా విభిన్న సేవలతో ముందుకు వెళ్తామన్నారు. తమ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి వినికిడి ఆనందం, జీవితకాల సేవను అందించడం తమ లక్ష్యమన్నారు. తమ సేవలను విజయవాడలోనే కాకుండా అంతకు మించి హియరింగ్ కేర్ గమ్యస్థానంగా మార్చాలనే నిబద్ధతతో కృషి చేస్తున్నామని తెలిపారు. WS ఆడియాలజీ ఇండియా CEO మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ పవార్ తన ఆలోచనలను పంచుకుంటూ వినికిడి లోపం నేడు ప్రజల్లో అత్యంత సాధారణ ఇంద్రియ లోటుగా మారిందన్నారు. ఈ రెక్స్టన్ స్టోర్ ప్రారంభంతో వినికిడి పరికరాల గురించిన అంచనాలను తిరిగి రూపొందించేలా విజయవాడ ప్రజలు చర్య తీసుకోవాలని, కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. I would not be wrong to say that they are pioneers in offering hearing aids or hearing solutions to patients all across Tamil Nadu, AP, Telangana, Kerala also. They are known for not only offering the world-class technological products, but also a very good services to their patients and consumers. So they have a comprehensive diagnostic facility. They have their footprints all across Tamil Nadu, and now they are expanding their footprints across Andhra Pradesh and Telangana. They already have a presence in Hyderabad, and today it's a good moment for the people of Vijayawada that they will get a comprehensive diagnostic facility, a well-trained qualified audiologist. Ganesh, I am the managing director of the HAC group. We are very pleased to be in the vibrant city of Hyderabad, Vijayawada. I think we are bringing our 45 years of legacy here. We will not only provide advanced diagnostic facilities, but wide range of technology, and we will stand for trust, transparency, and technology here. And I think we have a personalized care for the patients here. See, we have been here from in this industry from 87. We have a lot of milestones here. We have brought many technology, many advanced diagnostic facilities over the years, and I think we will be bringing all those things in the city of Vijayawada and for the Andhra state. We both are audiologists as well, Mr. Ganesh and myself, and we wanted to provide the experience of hearing for the people who have hearing loss in Vijayawada. So we have entered and we have got the legacy of 45 years, and we know what we have to provide for the people, and definitely the experience and the benefits are from Hear Zone to Vijayawada people will be the best, and we wish to continue our journey in Vijayawada. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.